మీమ్ క్రియేటర్స్కి ఆయనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. అర్థం కాని లిరిక్స్తో డీజే మేకర్స్కి కొత్త సరుకు ఇచ్చేశారు. ఇయర్ ఎండింగ్ లో వచ్చి ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ వెనక్కి నెట్టేశారు. ఒక్క నైట్లో అసలు ఒక స్టార్డమ్ని సంపాదించారు. మీ పాట ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఎక్కడ విన్నా కోయి కోయి పాట వినిపిస్తుంది. నా కన్న తండ్రి కళ, నా కుల పెద్దల యొక్క ఆశ నేను నెరవేర్చాలి. కోయారే కోయి కోయి కోయా బామారే సందమామా. మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి చెప్తారా క్లియర్గా? ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి మీ బ్యాక్గ్రౌండ్ అని? పుట్టగా నమ్మ చచ్చిపోయింది. అమ్మ అంటే ఎలాగుంటుందో నాకు తెలియదు. మధ్యలో నాన్న చచ్చిపోయాడు. అడవులో కనబడినటువంటి మా అక్కల్ని, మా చెల్లెల్ని, మా ఆడపిల్లల్ని అతి దారుణంగా పాడితే చంపేసింది. నేను పుట్టింది మొదలుకొని నాకు 13 సంవత్సరాలు వయసు వచ్చే వరకు కొద్ది కొద్దిగా నేను తినే ఆహారంలో నా కళ్ళ ముందే పాములు తీసుకొచ్చి అవి పిండి నా కాలుగోరు కానీ, చేతిగోరు కానీ, నోట్లో పొల్లు కానీ ఎదుడు మనిషిలో దిగబడితే చాలు నాలో ఉన్న పామేశ్వ వాళ్ళకి వెళ్ళిపోయి గిరగిర తిరిగి కిందపడి చచ్చిపోతుంది. కొంతమంది పాస్టర్స్ కానీ కొంతమంది వెళ్ళి మీరు ఇక్కడ మత మార్పిడి చేస్తున్నారు అని చెప్పి చాలా ఆరోపణలు ఉన్నాయి బయట. నన్ను ఎవరైనా విమర్శించారనుకో నేను నవ్వుతా. చిరంజీవి పున్నమి నాగు సినిమా మీ స్టోరీనే అని చెప్పారు కదా, అసలు వాళ్ళ కళ్ళలో మీరెప్పుడు పడ్డారు? నన్ను అడిగారు ఈ స్టోరీ ఈ పున్నమి నాగు సినిమాలో ఉందండి. పాస్టర్ గారు అబద్ధాలు చెప్పుకుంటూ మీటింగ్స్లో తిరుగుతున్నారు అని అంటున్నారు. మీ రియాక్షన్ ఏంటి దానికి? ఏనాడు నా నోట్లో చెప్పలేదు, ఇప్పుడు చెప్పను. మీరు ఎవరు మాట మారద్దు. క్రిస్ దాస్ గారు నమస్కారం. నమస్కారం. వెల్కమ్ టు డైల్ న్యూస్. థ్యాంక్ యూ అమ్మా. ప్రైజ్ లార్డ్. ఫస్ట్ టైం డైల్ న్యూస్లో మా ఛానల్కి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. అంత దూరం నుంచి ప్రయాసపడి వచ్చారు. ఒక్క నైట్లో అసలు ఒక స్టార్డమ్ని సంపాదించారు. మీ పాట ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఎక్కడ విన్నా కోయి కోయి పాట వినిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది అది విన్నప్పుడు? చాలా సంతోషం ఉందమ్మా. నా ప్రభు నా పట్ల చేసిన ఇది గొప్ప కార్యం అనుకుంటున్నాను. కాబట్టి ఈ పాట నేను రాయటానికి దీని వెనక నా కన్న తండ్రి కళ, మా కులస్తుల యొక్క కళ ఉంది. పూర్తిగా వెనకబడినటువంటి భారతదేశంలో పుట్టినటువంటి పూర్తిగా వెనకబడిన జాతులు 18 రకాల ఎస్టీ జాతులు ఉన్నాయి. దాంట్లో మాదొక రకమైన జాతి కోయదోర్ల జాతులు. ఓకే. దాంట్లో ఉన్నటువంటి జాతుల్లో నా తండ్రి గారు మా కుల పెద్దలు అప్పుడప్పుడు నా అంటుండేవారు, మన భాష ఇంత వెనకబడిన ఈ రోజుకి కూడా 170% మందికి మా అడవి ప్రజలకి కరెంటు తెలియదు, టీవీ తెలియదు, అసలు ఈ మన సెల్ ఫోన్లు తెలియదు, వస్త్రాలు ఎలా కట్టుకోవాలో కూడా తెలియదు. ఇప్పటికీ చాలామందికి 170% మందికి కూడా ఆధార్ కార్డు, రేషన్ కార్డు కూడా తెలియదు. అంటే ప్రభుత్వ జనాభా లెక్కలో లేని మమ్మల్ని యేసయ్య లెక్కలో ఉంచుకున్నాడు. కాబట్టి అప్పుడు మా నాన్న మా పెద్దలు నాతో అంటూ ఉండేవారు. అంటే వాళ్ళు మాట్లాడుకుంటే నాకు వినపడ్డది. ఏ నాటికైనా ఎప్పటికైనా మరి కనుమరుగైపోయి అంతరించిపోయి మన అడవి భాషని ఎవరిని గుర్తిస్తారా? మనం మాట్లాడుకునే ఈ భాషలో ఎవరిని గుర్తిస్తారా? ఇంగ్లీషు, హిందీ, తెలుగు, మలయాళం ఇలాంటి పెద్ద పెద్ద భాషలకైతే మంచి మంచి ఫేమస్ ఉన్నారు. కానీ మన కనుమరుగు రాబోయే కాలం ఈ భాషకి అసలు విలువ లేదు. ఎవరు మాట్లాడుకోకూడదు. అవును. మాట్లాడుకోలేని, అవసరం లేని, కనీసం కన్నెత్తి చూడని మన భాషను చూసి అసహించుకునేటువంటి వాళ్ళు ఇట్లాంటి భాషని ఎవరైనా ఆనందిస్తారా? ఈ భాష విని ఎప్పటికైనా ఈ భాష పైకి వచ్చిద్దా అని అనుకుంటుంటే వినేవాడు నేను. అప్పుడు నా మనసులో కలిగింది ఏంటంటే, ఏ నాటికని నా భాషని నా దేవుడు చిత్తమైతే నా ద్వారానే ఈ భాషని పైకి తీసుకొస్తాడు. ప్రపంచంలోని ఈ భాష కొద్దిగా అంత భాష మాట్లాడకపోయినా 4 మాటలైనా అనేకులు వినేలాగా డ్యాన్స్ చేసేలాగా చేయాలని నాకు కోరుకుండేది. నా కన్న తండ్రి కళ, నా కుల పెద్దల యొక్క ఆశ నేను నెరవేర్చాలి.
ఆ అట్టడుగున్నటువంటి ఆ జాతి యొక్క భాషని పైకి తేవాలని ఒక కోరిక ఉండేది. ఆ కోరికని నా యేసయ్య దగ్గర చెప్పుకున్నాను. యేసయ్య, ఎప్పుడైనా నీ దయ ఉంటే ఈ నా భాషని కొద్దిగా బయటకు తీసుకురా, నా వెనకబడిన భాష అని అనుకుంటూ ఏనాడుగా అంతరించిపోయి కనుమరుగిపోయి ఈ భాషల్ని నువ్వు తీసుకురా వస్తావయ్యా అని అలాగ ప్రార్థన చేసుకుంటుండేవాడిని. అప్పుడు ఎందుకో నా మనసులో ఒక రోజున ఈ మాటలే 40 సంవత్సరాల క్రితం, ఇప్పుడు కాదు 40 సంవత్సరాల క్రితం, ఈ 35 సంవత్సరాల క్రితం నా నోటమ్మటి ఈ మాటలు, ఈ కోయి కోయి అనేది ఆ పాట నా నోట్లో రాసుకోవడం నాకు తెలియదు. అప్పుడు అంత చదువులేదు నాకు. మామూలుగానే మాట్లాడుకుంటూ కోయి అంటున్నా. ఈ లోపల మా పక్క వాళ్ళందరూ అక్కడ ఆడవాళ్ళందరూ కొద్దిగా డ్యాన్స్ చేస్తూ ఉన్నారు చిన్న ప్రోగ్రామ్కి. దాంట్లో రే రేలా రే రేలా రేలా అని కొద్దిగా నా వెనక అలా అంటుంటే వెంటనే అది నేను ఆ రాగాన్ని పట్టుకొని నిదానంగా అలాగంటూ అప్పుడు ఈ పాట నా మనసు నుంచి వచ్చిన పాట. అది సొంతగా, ఎవరు నాకు చెప్పింది కాదు, ఎవరు చేసింది కాదు, నా సొంతంగా వచ్చి అలాగే 2-3 సంవత్సరాలు నా నోట్లోనే నా హృదయం నా మనసులో ఉండిపోయింది. అది ఉంటూ అలాగ ఉండగా ఈ లోపల యేసయ్య సేవలోకి వచ్చాను. సభల్లోకి వెళ్తూ ఈ పాటనే యేసు ప్రభు పాటగా, అంటే యేసు ప్రభు మాటలు కూడా కలిపి దేవుని స్తుతించాలని చెప్పేసి దానికి అర్థం తీసుకున్నాను. అర్థం చేసుకొని ఇది దానికి అర్థం ఏంటంటే, ఇప్పుడు ఈ పాట అంతటికి అర్థం ఏంటంటే ఆనందించాలి, సంతోషించాలి. బాధల్లో, కష్టాల్లో, కన్నీళ్ళలో, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళందరూ యేసు ప్రభు దగ్గరికి వస్తే యేసు ప్రభు చెప్పాడు, మీ దుఃఖమును సంతోషంగా మార్చేస్తానని. కాబట్టి సంతోషించుడు ఆయనే. కాబట్టి ఆ సంతోషంగా ప్రతి ఒక్క చిన్న పిల్లల మొదలుకొని చనిపోయే ముసలు కూడా ఈ పాట విని సంతోషించాలి, డ్యాన్స్ చేయాలి, అలాగ రాయాలి, అలాగ పాడాలని చెప్పేసి నా మనసులో అనిపించి నేను రాసుకొని పాడుతూ ఉన్నాను. పాడుతూ ఒక్క సభలో ఫస్ట్ స్టార్టింగ్లో అసలు ఎలా ఉండదు చూద్దామని చెప్పేసి ప్రార్థన చేసుకొని ఈ పాట స్టార్ట్ చేశాను. 40 ఏళ్ల క్రితం, 30 మధ్యలో ఆ టైంలో ఒక సభలోకి వెళ్ళి స్టార్ట్ చేశాను అన్నమాట. ఆ ప్రకారంబుగా భక్తులారా, మీకు అర్థమైన అర్థం కాకపోయినా భక్తులారా, కోయారే కోయ్ కోయ్ కోయా బామారే సందమామా, కోయ్ 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 ఐజలక హైజక ఐజలక హైజక ఐజలక హైజక డింగిర 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 హోయ్ రే రేలా రే రేలా రేలా రే రేలా రే రేలా 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 రేలేలా రేలా రేలా రేలేలా రేలా రేలా రేలేలా అంటే ఆనందించండి, సంతోషించండి. నేను సంతోషిస్తున్నాను, నేను డ్యాన్స్ చేస్తున్నాను, నాతోడు మీరు కూడా డ్యాన్స్ చేసి సంతోషించండి. ఎందుకు సంతోషించాలంటే నన్ను భయంకర బాధ నుంచి రక్షించి ఎంత ఆనందించిన దేవుడు నాకు ఆనందించాడు, మీరు కూడా ఆనందించండి అనే అర్థం వచ్చే పాట. కోయి భాషలో దాని అర్థం వెనకబడిన భాష. ఇది దాదాపుగా ఒక కోయి అనే కాదు, ఇది ఇంకోటి ఉంది. నెట్ల దేకము జాంచె గోయేసు నెట్ల దేకము, మజిరిగాలు మంగరగాలు పింగరిగాలు జాంచెగండ్రో, మస్కోట్లు మంకాళ్ళు పింకుళ్ళు జాంచెగండ్రో కుర్రో. మసిరిగాలు మంకరగాలు పింగరిగాలు ఆడవారు అంటే భార్యలు, భర్తలు, పిల్లలు, కుటుంబంతో సహా అందరూ ఆనందిస్తుండండి. ఇది కూడా కోయి భాషేనండి ఇప్పుడు మీరు పాడింది? కోయి భాషలో ఇది ఒక రకం అన్నమాట. దీన్ని దాదాపుగా 9 మంది భాషలు మాట్లాడతారు. పాముల, ఎరుకులు, యానాది, లంబ, డక్కల, కోయ ఇలాంటి కొన్ని ఉంటాయి అన్నమాట. 18 రకాలు ఉంటాయి, వాటిలో మాట్లాడతారు. వీళ్ళందరూ మాట్లాడుకునే ఒరిజినల్ మాట. ఇప్పుడు ఈ కోయి పాటలాగా మీరు ఇంకా ఎన్ని పాటలు రాశారు? తెలుగులో చాలా దాదాపుగా 100 పాటలు రాసి ఉంటాను. కోయి భాషలో ఇంకా మెయిన్ పాటలు ఇవే. ఇంకా రాశాను కానీ ఇంకా రాగం కట్టినప్పుడు ఖచ్చితంగా మన ద్వారానే స్టార్ట్ చేస్తాను. అంటే ఇప్పుడు ఈ కోయ పాట మీరు పాడారు కదా, కోయి కోయి అనేది ఇంటర్నెట్లో కొంచెమే కనిపిస్తుంది, అంటే 1-2 బిట్సే కనిపిస్తున్నాయి. ఒకసారి మా కోసం ఈ పాట మొత్తం పాడి దాని మీనింగ్ ఒకసారి చెప్పగలుగుతారా? ఫుల్ సాంగ్. కోయా రే కోయ్ కోయ్ కోయా
బామారి సందమామ కోయ్ 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 కోయారి కోయ్. బామారి సందం అంటే సందమామ లాంటి అందము కలిగిన మనుషులు. అంటే ఈ పాటలో ఉన్న మీనింగ్ ఏంటంటే దేవుడు ఆకాశ పక్షులకి, భూమి మీద జంతువులకి, నీటిలో ఉన్నటువంటి ఆ జలసరాలకి నవ్వు పెట్టాల. వాటికి నవ్వు లేదు. అవి నవ్వుతే మనం ఉండం భూమి మీద. జంతువులు నవ్వుతే, ఆకాశ పక్షులు నవ్వుతే మనం భూమి మీద ఉండం. వాటికి నవ్వు పెట్టాల. కేవలం మనిషికి మాత్రమే దేవుడు నవ్వు పెట్టాడు. ఆ నవ్వుని సాతానుడు అనేవాడు కుటుంబాల పరంగా, భార్యాభర్తల ప్రకారంగా, సమాజ ప్రకారంగా మనుషులకు నవ్వు లేకుండా చేసేస్తున్నాడు. నవ్వు లేకుండా దుఃఖంలో ముంచేశాడు. అలాంటి దుఃఖంలో నుంచి దేవుడిని చెప్పాడంటే మీ దుఃఖమును సంతోషంగా మారుస్తా నా దగ్గర రమ్మన్నాడు. పిలిపి 4:4 ప్రకారంగా ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్తును ఎప్పుడు ఆనందించండి. ఈ రోజున డాక్టర్ మహానుభావులు కూడా కొన్ని చెప్తున్నారు, మీకు రోగాలు రాకుండా ఉండాలంటే మెయిన్ నవ్వండి, సంతోషంగా ఉండండి. ఎవరైతే నవ్వకుండా ఉంటారో వాళ్ళందరికీ షుగరు, బీపీ, హార్ట్ అటాకులు, ఈ అటాకులు అన్ని రోగాలు వస్తాయని చెప్తున్నారు. నవ్వే సకల రోగాలకి ముందు అనమాట. అది ఆరోగ్యమే మహాభాగ్యం అంటే ఆరోగ్యంగా ఉండాలంటే ముందు నవ్వాలి. నవ్వు అనేది లేకుండా సాతానుడు చేశాడు మనుషుల నుంచి. ఆ నవ్వు రప్పించేవాడి భూమి మీద ఒక యేసు ప్రభు దేవుడే అని దానికి అర్థం. నెట్ల దేకము నెట్ల దేకము చాంచెగు యేసు నెట్ల దేకము, మజరిగాలు, మంగరగాలు, పింగిరిగాలు జాంచెగండ్రో, మస్కోట్లు, మంకాళ్ళు, పింకుళ్ళు జాంచెగండ్రో. భార్య, భర్త, పిల్లలు అందరూ మీ ఆనందం కోసం, మీ సంతోషించాలంటే రండి. యేసుప్రభు దగ్గరికి వస్తే ఆయన మీ కన్నీరు తుడిసి మీకు ఆనందం ఇస్తాడు. ఇట్టి ఆనందం ఎక్కడ లేని ఆనందం, అత్తింట్లో, పుట్టింట్లో, పక్కింట్లో, ఎవరింట్లో లేని ఆనందము ఒక్క దేవుని దగ్గర ఉంటుంది. ఆనందాన్ని పొందుకోండి రండి అని ఆహ్వానించడం అని అదొకటి. తర్వాత బండి బంధూరే భయ బండి బంధూరే, గుడిని జమారే భయ భజన జమారే, యేసుజ ప్రభుణ్య దుఃఖన జమారే, బండి బంధూరే భయ బండి బంధూరే, గుడిని జమారే భయ భజన జమారే. ఆనందిస్తాను నేను, సంతోషిస్తాను, డ్యాన్స్ చేస్తాను, నాతో కూడా మీరు డ్యాన్స్ చేయండి. ఓకే, అంటే ఈ సాంగ్ వచ్చిన దగ్గర నుంచి చాలామందికి అసలు మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చదువుకున్నారు, ఇదంతా తెలుసుకోవాలని చాలా ఉందండి. ఒకసారి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి చెప్తారా క్లియర్గా? ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి మీ బ్యాక్గ్రౌండ్ అని? నా జీవితం ఒక అద్భుతమైన, అంటే ప్రపంచంలో యేసు ప్రభు దేవుడు చాలా అద్భుతాలు చేశాడు. ఆ అద్భుతాల్లో, ఆ మహాత్యకారాల్లో నాదొక చిన్న అద్భుతమైన సాక్ష్యం. నా జీవిత చరిత్ర ఏంటంటే, మేము అడవి జాతి చెందిన మనుషులమే. అయితే మా అడవిలో ఉన్న ప్రజలకి అనాగరికులు, అడవి మనుషుల వాళ్ళు. అక్కడ కొంతమంది బయట నుంచి తాగుబోతులు, దొంగలు, స్మగ్లర్లు మా అడవిలోకి ప్రవేశించి ప్రభుత్వ చట్ట వ్యతిరేకంగా అడవి సంపద, జంతు సంపద దొంగతనంగా దోసుకెళ్ళిపోవడం కాకుండా అడవిలో కనబడినటువంటి మా అక్కల్ని, మా చెల్లెల్ని, మా ఆడపిల్లల్ని అతి దారుణంగా పాడు చంపేసేవారు. వీళ్ళు అడవి మనుషులు. వీళ్ళని చంపినా, పాడు చేసినా, చంపేసినా వీళ్ళని అడిగేది ఎవరు? వీళ్ళ పక్షాన రాజకీయాలు లేరు, రాజకీయ నాయకులు లేరు, పోలీసు వ్యవస్థ లేరు, వీళ్ళకి దిక్కు లేరు. వీళ్ళకి దిక్కులేని గతి లేని వాళ్ళు. వీళ్ళని ఏమి చేసినా వీళ్ళని అడిగే, మమ్మల్ని ప్రశ్నించేవారు ఎవరు లేరు అని అంత క్రూరంగా వచ్చి చంపేసే రోజులే. అలాంటి రోజుల్లో మా కులస్తులు, మా కుల పెద్దలు, మా తండ్రి గారు ఎల్లయ్య అడవిలో పుట్టి అడవిలో చచ్చిపోయి అనాగరికులు మా ఆడపిల్లల్ని ఇంత దారుణంగా మీరు చంపేస్తున్నారయ్యా, ఎందుకయ్యా అని అడిగినందుకు వాళ్ళ దగ్గర ఉన్న బాంబులు, తుపాకులతో బెదిరించి భయపెట్టేవారు. అలాంటి రోజుల్లో వాళ్ళందరికీ, మా వాళ్ళందరికీ ఒక ఆలోచన కలిగింది, ఇలాగైతే కొంతకాలానికి మన అడవిలో ఆడపిల్లలే మిగలరు. ఆడజాతి నశించిపోతే అడవి జాతి అంతరించిపోద్ది. కాబట్టి ఎలాగైనా మన ఆడపిల్లలను కాపాడుకోవాలంటే మనము కూడా ఏదన్నా ఒక ఆలోచన కలిగి ఏదో ఒకటి తయారు చేసి ఈ అక్రమాలను అరికట్టాలి. మన ఆడజాతి మీద జరుగుతున్నటువంటి ఆ అక్రమాలను అరికట్టాలి. అరికడతాకి ఏదైనా తయారు చేద్దామని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకున్న అప్పుడు అలాంటి పరిస్థితులు నేను పుట్టాను. ఆంబో తెంకన్న అనబడినటువంటి మా నాన్నగారికి
ఆఖరి వాడుగా లాస్ట్ వాడుగా పుట్టాను నేను. అప్పుడు నేను పుట్టగానే మా అమ్మ చచ్చిపోయింది. మా అమ్మ చనిపోవడానికి కారణం తర్వాత చెప్తాను నేను. అప్పుడు ఆ పసిగుడ్డుగుండగా నన్ను నా తండ్రి నన్ను తీసుకొని, ఇదిగో నా కొడుకు మీసాల గొప్ప, వీడిని మన ఆడపిల్లను రక్షించే రక్షకుడుగా, అడవికి ఒక కాపరగా మనం తయారు చేద్దాం అని చెప్పి వాళ్ళు మాట్లాడుకొని, పాములు కరిసిన, పామిషం తాగిన, చనిపోకుండా కొంతకాలం బ్రతికే కొన్ని అడుగు మందులు ఉన్నాయి. నల్లిస్ర, తెల్లిస్ర, భూమిస్ర, మణికంఠ అని కొన్ని మందులు ఉన్నాయి. ఆ మందులు ముందుగా నాకు అవేంటంటే, నేనే కాదు మీరే కాదు మనుషులు ఎవరు త్రాగిన కొంతసేపటికి శరీరం అంతా ఆవరించేస్తాయి. ఆవరించిన తర్వాత కొంతకాలం తర్వాత అప్పుడు ఈ పామిషాలు తాగిన తర్వాత, ఈ పామిషం ఎంత తాగినా, చనిపోయే మంది ఎన్ని తాగినా మనిషి బతికే ఉంటాడు. ఈ తాగిన పసల శక్తి ఉన్నంతకాలం బతికే ఉంటాడు. వాడి శక్తి ఎప్పుడు తగ్గిపోద్దో, మందుల శక్తి, అప్పుడు చచ్చిపోతాడు. అందుకని ముందు నన్ను సావనేయకుండా ఈ అడుగు మందులు ముందు నాకు త్రాగించి, ఆ తదుపరి మా ప్రాంతంలో ఉన్న భయంకర పాములు, నలద్రాసు, ఎరద్రాసు, గోంద్రాసు, పస, కోడిద్రాసు అని 5 రకాల పేర్లు కలిగిన పామేశాన్ని నేను పుట్టింది మొదలుకొని నాకు 13 సంవత్సరాలు వయసు వచ్చే వరకు కొద్దిగా నేను తినే ఆహారంలో, నేను తినటువంటి త్రాగే నీళ్ళల్లో నా కళ్ళ ముందే పాములు తీసుకొచ్చి అవి పిండి అని, మనం ఇప్పుడు ఆహారంలో నెయ్యి ఎలా వేసుకుంటారో అలాగ వాళ్ళు వేసేవాళ్ళు. నాకు తెలియదుగా నేను అలాగ త్రాగేస్తూ ఉండేవాడిని. అలాగ తాగుతూ నాకు తెలియక పుట్టిన కాడ నుంచి 13 వచ్చేసరికి నాకు తెలియకుండానే శరీరం అంతా పామిషం మారిపోయింది. నా జుట్టు, నా గోళ్ళు, నా శరీరం చాలా భయంకరంగా మారిపోయింది. మారిపోయినప్పుడు అప్పుడు ఎవరైనా సరే మా ఆడపిల్లల జోలికి వస్తే నాకు ఇచ్చిన ట్రైనింగ్ అది. భూమి మీద నడిచేవాడిని కాదు, నేను సెట్ల మీద ఎక్కువగా తిరుగుతూ ఉండేవాడిని. ఎక్కువగా అంటే నాకు ట్రైనింగ్ అలాగ ఇచ్చారన్నమాట. ఎక్కువగా సెట్ల మీద తిరగటం, అడుగు మనిషిలాగా చేస్తూ ఉండేవాడిని. అయితే ఎవరైనా మా అడవులో ఎవరైనా ఆడపిల్లల్ని బాధ పెడుతుంటే వాళ్ళు వేసే కేకలు, సావు కేకలు నాకు వినపడితే చాలు నేను వెళ్ళిపోయేవాడిని. ఒకవేళ నాకు వినపడకపోతే మా నాన్న కానీ మా బంధువులు నన్ను పిలిచేవారు. నేను చెట్ల మీద ఉండేవాడిని. చెక్కబిగ్గడ, మేసాగురప్ప, వర్రా జాంచి కురుకుర్రే నరిచేవారు. అంటే కొడుక విషయం మనిషి రా, మన ఆడపిల్లలను వాళ్ళు బాధ పెడుతున్నారు, చంపేస్తున్నారు, వెళ్ళి వాళ్ళని చంపేసి మన ఆడవాళ్ళని కాపాడు అని. అంటే ఒక కుక్కల మన పోలీసు వారు ఈ డాగులను తయారు చేస్తారు, సేమ్ అంతే. వాళ్ళు చెప్పింది నేను చేయాలి. ఇల్లు కరిసేమంటే కరిసేయాలి, గిల్లేమంటే గిల్లేయాలి, వెళ్ళిపోయాడు అంతే. నాదేంటంటే ఓన్లీ ఆడపిల్లలకి ఎవరైనా ఆడపిల్లని బాధ పెడుతుంటే నేను వెళ్ళిపోయేవాడిని. నేను వెళ్ళినప్పుడు నన్ను చూసి వాళ్ళు ఆడపిల్లని వదిలేసి పారిపోతే నేను ఏమనేవాడిని కాదు, వాళ్ళని వెంటబడేవాడిని కాదు, ఏం చేసేవాడిని కాదు. వదలకుండా ఇంకా ఆడపిల్లని బాధ పెట్టి నరక యాత్ర చూపిస్తుంటే వెళ్ళిపోయి నా చేతి గొలతో గిల్లేసేవాడిని. వాడు ఎంతలా ఉన్నా, ఎంత ఎత్తున్నా, వాడి దగ్గర తుపాకులు ఉన్న, బాంబులు ఉన్నా నాకు తెలిసేది కాదు. నేను వెళ్ళిపోయేవాడిని. వెళ్ళి నా పని ఏంటి, ఆడపిల్లలను కాపాడుకోవాలి, మా అడవి ఆడపిల్లలను కాపాడుకోవాలి, అదే నా పని. వెళ్ళటం, వెళ్ళి నా చేతి గొలతో గిల్లేసేవాడిని, నా నోట్లో పలతొగర చేసేవాడిని. చెట్లుకి వేలాడుతుండే ఓడలు, అంటే ఓడలు తాడులాగా ఉంటాయి, అవి ఊగటం బలిష్టం నాకు. అవి పట్టుకుని ఉయ్యాలు గొగ్గుతూ ఒక్క తన్నేవాడిని. నా కాలు గూరుతో తన్నేసేవాడిని. నా కాలుగోరు కానీ, చేతిగోరు కానీ, నోట్లో పొల్లు కానీ ఎదుడు మనిషిలో దిగబడితే చాలు నాలో ఉన్న పామేశ్వరం వాళ్ళకి వెళ్ళిపోయి గిరగిర తిరిగి కిందపడి చచ్చిపోతుండేవారు. వాళ్ళు కానీ పారిపోతే వాళ్ళు ఎండబడేవాడిని కాదు. కానీ అన్యాయంగా ఆడపిల్ల వదలకపోతే, ఆడవాళ్ళని వదలకుండా మరీ మూర్ఖంగా ప్రవర్తించి వాళ్ళని బాధ పెడితే మాత్రం నేను ఊరుకునేవాడిని కాదు, వెళ్ళి వాళ్ళని చేసేవాడిని. అలాగ నా జీవితం స్టార్ట్ అయిపోయింది. అలాగ ఆడవాళ్ళని కాపాడుకుంటూ ఉండగా కొంతకాలం అయిపోయిన తర్వాత 18 సంవత్సరాలు వచ్చింది. 13 నుంచి 18, 5 సంవత్సరాలు ఇలాగ మా ఆడవాళ్ళని కాపాడుకుంటూ ఉండగా ఈ చిన్నతనంలో పామిషానికి చావకుండా మందులు పోసారు, అడుగు మందులు పోసారు కదా, ఆ అడుగు మందుల శక్తి 18 సంవత్సరం నాకు వయసు వచ్చేసరికి అవి తగ్గిపోయినాయి. అడుగు మందుల యొక్క ఆ పసర్లు, ఆ మందులు నాలో తగ్గిపోగానే ఈ పామిషం అనేది నా గుండెకి పెట్టేసింది. అప్పుడు నా శరీరం ఎలా ఉండేదంటే, మన వస్త్రాలు ఉత్తికి పిండితే ఎలా ఉండదో అలాగే నా శరీరమును ఎవరో గట్టిగా నలిపేసినట్లు, నా నరాలు తెగిపోయినట్లు, నా ఎముకలు ఎవరు ఇరిచేసినట్లు, నా ఎదల మీద చేతులు పెట్టి ఎవరో గట్టిగా నలిపేసినట్లు ఆ బాధ తట్టుకోలేక నా తండ్రి
కాళ్ళ మీద పెట్టేసాను, తండ్రి బ్రతికించు, లేదు చంపి, ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను అన్నప్పుడు ఆవిడ మా నాన్న ఆలోచించి, కొడుకా నువ్వు భయపడకు, నేనున్నా, ఎలాగ నీకు పామేషం పోసానో అలాగే తీసేస్తా, మన అడుగు మందులతో కానీ నాకు తెలిసి ఇంగ్లీష్ మందులతో కానీ నీకు తీసేస్తా, నువ్వే భయపడకన్నాడు. నా అసలు పేరు మేసాల గురప్ప, మా నాన్న పేరు ఆంబూతెంకన్న, మా మామ పేరు దున్నపోతులేరయ్య, ఇంకొక మామ పేరు బరుగుడు సాంబయ్య, మా మేనత్తి పేరు ఏనుగులు గంగమ్మ. ఈ ఆంబోతులు దున్నపోతులు మేసాల మా ఇంటి పేర్లు కాదు, ఈ ముద్దు పేర్లు అన్నమాట, విక్కినేమంటారు కదా అయ్యి. అయితే నా తండ్రి ఆంబూతెంకన్న ఒక క్షుద్ర మాంత్రికుడు, మాంత్రిక విద్యలో వారిదేలినవాడు. ఆంబూతెంకన్న అంటే చాలామంది మాంత్రికులుగా ఆ రోజుల్లో బాగా పరిచయం, బాగా తెలుసు ఆయన, ఎందుకంటే 100 మంది మాంత్రికులను పెంచినవాడు ఆయన. అడవి మందుల్ని నా మీద ప్రయోగం చేయడం కాకుండా ఈ మంత్రాలు తంత్రాలు కనగళ్ళు చేతబడు కాశమని అవి కొన్ని కూడా నా మీద ప్రయోగం చేశాడు. అంటే నా రోగం తగ్గించడం కోసం, నాలో ఉన్న జబ్బులు తొలగించమని తీయాలను కూడా పిలిచి చేయించాడు. అడుగు మందుల వల్ల కానీ, మంత్రాల వల్ల కానీ, క్షుద్రశక్తుల వల్ల కానీ, దెయ్యాల వల్ల కానీ, ఆయుర్వేదం వల్ల కానీ, నాటు మందుల వల్ల కానీ నా రోగం తగ్గలేదు. అప్పుడు నా తండ్రి తెలంగాణలో మా నాన్నగారికి ఆ రోజుల్లో ఒక మంచి రాజకీయ నాయకుడు పరిచయం ఉన్నాడంట, అంటే వారి పేరు నాకు తెలియదు. వారిని సంప్రదించి ఈ హైదరాబాద్లో ఒక హాస్పిటల్ తీసుకొస్తే అక్కడ పరీక్ష చేశారు. నిలువెల్ల పామిషంతో నిండిపోయిన ఈయన చనిపోతాడు, బతకడు అని చెప్పారంట. అప్పుడు మా నాన్న నన్ను తీసుకొని మా ఇంటికి వచ్చి, ఆ హాస్పిటల్ పేరు ఉస్మానియా హాస్పిటల్ అనుకుంటా, ఉస్మాన్ హాస్పిటల్. మా నాన్న మా ఇంటికి వచ్చి ఏడ్చాడు. ఏ సంవత్సరంలో అండి ఇది? ఇది 80 ముందే, 80 ముందు ఇది. ఓకే. అప్పుడు వచ్చి చూపిస్తే వాళ్ళు నిలువెల్ల ఈ అబ్బాయి చచ్చిపో బతకని చెప్పారు. అప్పుడు మా అన్న నన్ను తీసుకొచ్చి నన్ను ఏడ్చాడు, కొడుక నీకు పామిషంబుడు అనే కారణం మన అడవిలో ఉన్న ఆడపిల్లల్ని కాపాడుకోవటానికి. నిన్ను బట్టి 100 మంది ఆడలు బతికారు, కానీ నువ్వు చచ్చిపోతున్నావు. నాకు చాలా బాధగా ఉంది కొడుక. కాబట్టి నువ్వు ఎలాగో చనిపోతున్నావు కాబట్టి నీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను అన్నాడు. అదేంటంటే, నువ్వు పుట్టక ముందు నువ్వు మీ అమ్మ కడుపులో ఉన్నప్పుడు మీ అమ్మ ఒక దేవుడు నమ్మకం, ఆయన ఎవరో నాకు తెలియదు, కానీ మన కులాచార ప్రకారంగా పరాయ దేవుణ్ణి నమ్మినా పూజించినా చంపేస్తారు. మీ అమ్మని చంపేశాం. మీ అమ్మ చచ్చిపోయే కొద్ది నిమిషాల ముందు నువ్వు పుట్టావు. నిన్ను నీ తల్లి తన ఒళ్ళు పెట్టుకొని నీ గురించి తన దేవుడికి కొన్ని విషయాలు చెప్పడం నా కల్లారు విన్నా, చెవులారు విన్నాను. కల్లారు చూశాను, చెవులారు విన్నాను కొడుకు. అయితే కొడుకు నేను చెప్పేది ఏంటంటే, మీ అమ్మ చనిపోయింది కానీ నీ కన్న తల్లి ఆరాధించి పూజించిన దేవుడు ఖచ్చితంగా నిన్ను బతికిస్తాడు, నాకు నమ్మకం ఉందన్నాడు. ఆ వయసులోనే జ్ఞానం లేని నేను, ఆ విశ్వ మనిషిని నేను, నాకు ఒక చిన్న ఆలోచన వచ్చింది. ఒక దేవుడి కోసం, ఒక దేవుడిని నమ్ముకుంటే ఒక మనిషిని చంపేశారా, మా అమ్మని చంపేశారా? మా అమ్మ కూడా ఆ దేవుడి కోసం చచ్చిపోయిందా? అయితే మా అమ్మ ఆ దేవుడి కోసం చచ్చిపోయింది, నా కన్న తల్లి దేవుడి కోసం చచ్చిపోయిందంటే ఆ దేవుడు అంత గొప్ప దేవుడు, ఖచ్చితంగా నా తల్లి దేవుడు నాకు బతికిస్తాడు. ఒక దేవుడి కోసమే మనిషిని చంపేస్తారా? ఈ రోజున తాగుబోతులు, తిరిగిబోతులు, రౌడీలు సమాజాన్ని పాడు చేసేవారు ఎంతోమంది, దేశాన్ని విచ్చనివిలుగా సర్వనాశనం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎవరు నేను చేయట్లే, కానీ దేవుడు నమ్ముకున్న పాపానికి ఒక మనిషిని చంపేస్తారు అని ఒక బాధ కలిగి నేను అలా ఆలోచించుకుంటూ ఒక చెట్టు ఎక్కిపోయాను. ఆ చెట్టు ఎక్కి చెట్టు మీద నిలబడ్డాను. చెట్టు మీద నిలబడి ఆకాశంగా చూస్తూ నాకు వచ్చిరైన మాటలతో గట్టిగా కేకేస్తున్నా, ఏడుస్తూ బాధపడుతూ, తల్లి, నన్ను కన్న తల్లి, ఆరాధించి పూజించిన దేవుడా నన్ను బ్రతికించు, నేను చచ్చిపోతున్నాను అని ఏడ్చాను. అప్పుడు ప్రపంచంలో ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఆ అడవుల్లో నిలువెల్ల నడినెత్తి నుంచి అరికాల వరకున్న నిలువెల్ల పామేశ్వరం నిండిపోయి రోగినై అడవిలో చచ్చిపోతున్న నన్ను పరలోకమందున్న దేవుడు చూశాడు. దేవుడు
మనుషులు నా దగ్గరికి వచ్చే అవకాశం లేదు. ఏ పాస్టర్ గారులు కానీ ఏ విశ్వాసులు కానీ వచ్చి మీసాల గొప్ప యేసు ప్రభు నమ్మకో నిన్ను బాగు చేస్తాడని చెప్పేవాళ్ళు లేరు. కారణం, నేనున్నది భయంకరమైన అడవి, నా చుట్టూ క్రూరమైన జంతువులు, పులులు, సింహాలు, జంతువులు ఉంటాయి. నా దగ్గరికి రావాలంటే వాటిని దాటి రావాలి. వాటిని దాటాలంటే పులుల్లారా, సింహాలారా, మీసాల గొప్పకు వాక్యం చెప్పాలి, పక్కకు రండి అంటే అలాగే పాస్టర్ గారు, ప్రైజ్లాడు పాస్టర్ గారు రండి అంతయా, వాటిని చూడగానే ప్రతి ఒక్కరు పారిపోతారు. అలాంటి నన్ను అంటే ఈరోజు ఈ మాట చెప్పడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. బలవంతంగా ఒక మనిషిని మతంలో మార్చేస్తున్నారంటున్నారే. ఏ మనుషుడు, అమెరికా వాళ్ళు కానీ, జపాన్లు కానీ, ఇంకొకరు కానీ, ఎవ్వరు కానీ, ఈ భూమి మీద పుట్టిన ఏ మనుషుడు కూడా వచ్చి నా దగ్గరికి వచ్చి ₹1 ఇవ్వలేదు, నాకు ఒక మాట చెప్పలేదు, మతం మారు అని చెప్పలేదు నాకు ఎవరు. అసలు మనుషులు చెప్పాల. మనుషులు కొత్త కనిపిస్తే చాలు ముందు నా పని నుండి గిల్లు గడిచేయడమే. కొత్తగా మనిషి కనపడకూడదు నాకు. పాత వాళ్ళైతే ఏం చేయను నేను. కొత్తగా మనిషి కనపడ్డా అంటే ఆడు నన్ను ఏం చేస్తా కొత్తనాడని. ఇప్పుడు పాము ఏం చేద్ది, ఎవరు నొత్తి ఊరుకుంటుందా, వీళ్ళు కలిసేద్ది కదా. అలాంటి స్వభావం నాది. అందుకని మనుషులు నా దగ్గర రారు. మనుషులు చూడని పట్టించుకొనని నా దగ్గరికి రారు, నాకు వాక్యం చెప్పరు. కాబట్టి అది తెలుసుకున్న దేవుడు నా కోసం పరలోకమందున్న దేవుడు, పరలోకమందున్న దేవదూతని ఒక మనిషి రూపంగా నేను ఎక్కడైతే ఏ చెట్టు మీద నేను నిలబడి ఉన్నానో ఆ చెట్టుకి 10 అడుగులు ఎత్తు దూరంలో తెల్లని వస్త్రాలు ధరించుకొని దేవదూత ఒక మనిషి రూపంగా నా ముందు నిలబడ్డారు. గాలిలో నేను నిలబడింది చెట్టు మీద, దేవదూత గాల్లో మనిషి నిలబడరు. నాకు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నా నేను. ఆ దేవదూత నన్ను చూస్తూ నాకు అర్థమయ్యే భాషలో మాట్లాడుతున్నారు. మన దేవుడికి భూమి మీద ఉన్న అన్ని భాషలు వచ్చు. మన దేవుడికి రాని భాషలు భూమి మీద ఉన్నాయా అని అడుగుతున్నా. లేవు. మనుషుల భాషలే కాదు, ప్రపంచంలో మనుషుల భాషలే కాదు, కంటికి కనబడే జీవు నుండి ఏనుగంత పెద్ద పెద్ద జంతువుల వరకు ఉన్న ఆకాశ పక్షులు అన్ని భాషలు అని తెలుసు. మాలాంటి వెనకబడిన జాతుల భాషలు అని తెలుసు. ఆ దేవదూత నాతో మాట్లాడుతూ చిక్కమింగడ మేసల గొప్ప వాతిని జలతంగారు జలపనం కాసుకుని జలపన దేహం ఏసు నడదేకమే జైనీళ్ళ దేహం. ప్రపంచంలో నీ రోగాన్ని బాగు చేసి ఒక మనిషిగా చేయగలిగిన ఒకే ఒకడున్నాడు. ఆయన ఎవరో కాదు, నీ కన్న తల్లి ఆరాధించి పూజించిన ఆ దేవుని పేరు యేసు క్రీస్తు ప్రభు అని చెప్పారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీ జాతి వాళ్ళు కానీ మీకు సంబంధించిన ఫ్యామిలీస్ ఏవి కూడా అడవిలో లేరు ఇప్పుడు ఎవరు? లేరమ్మా, అందరూ ఊర్లకి వెళ్ళిపోయారు, వలస వెళ్ళిపోయారు. కొంతమంది ఉంటే ఉండొచ్చేమో కానీ ఉన్నారు, కానీ నేను అప్పుడప్పుడు వెళ్తుంటాను. కానీ అంతగా దూర బంధుత్వం ఉంది కానీ దగ్గర లేదు. దగ్గర వాళ్ళందరూ కలిసి అందరు బయటకు వచ్చేసారు. బయటకు వచ్చేసి అక్కడక్కడ వాళ్ళ నివాసాలు అంటే అడవి అంటే ఆ రోజుల్లో చాలా భయంకరం, చాలా తుపాకులు, బాంబులు, భయంకర మరణ జరుగుతుంది. ఇక కాలం మారిందిగా, పరిస్థితులు మారిపోయినాయి. కరెంట్ లేదు. ఇప్పుడు సెల్ ఫోన్ లేకుండా ఎవరు ఉంటారు అక్కడ, కరెంట్ లేకుండా ఎవరు ఇప్పుడు వెళ్ళరు. ఇది ఈ వాతావరణం చూసి ఇప్పుడు చూసుకుంటే మీరు ఎప్పుడో 40 ఏళ్ల క్రితం రాసిన పాట, పాడిన పాట ఇప్పుడు బాగా ప్రాచుర్యంలోకి వచ్చేసి జనాలు కూడా ఎట్లా అంటే ఒక ఓవర్ నైట్ స్టార్ అని చెప్పుకోవచ్చు మిమ్మల్ని. న్యూ ఇయర్కి అసలు అందరూ డీజేస్, పబ్స్ ఇలా వెళ్ళి ఎంజాయ్ చేసేవాళ్ళు. ఈసారి కోయి పాటతోనే అందరికీ న్యూ ఇయర్ స్టార్ట్ అయింది. మీకు ఈ విషయం ఎలా తెలిసింది అసలు? ఏ విషయం? ఇట్లా కోయి పాట బాగా జనాల్లోకి వెళ్ళిపోయింది, సోషల్ మీడియాలో బాగా దుమ్ము రేపుతుందని. పాస్టర్ గారులు మీలాంటి తల్లులు కొందరు ఫోన్లు చేసి ఇలా జరుగుతుంది. నాకు ఇంకోటి చెప్పిన యూట్యూబ్, ఇది ఇన్స్టాగ్రామ్ అంటారు కదా, ఇలాంటి నాకు అసలు ఏం తెలియదు. నేను ఎక్కువగా చూడడం నాకు కుదరదు. చూసావా అని నన్ను అడిగేవారు. ఏమోయా నాకు తెలియదు అనేవాడిని. నీకు పెడుతున్నాము, అదే మన వాట్సాప్ చూడడం, వాట్సాప్ పెట్టి చూశాను అనమాట. చూసి నాకు నవ్వు వచ్చింది, ఇదేంది ఎలా పాడుకుంటున్నారని. ఏమనిపించింది మీకు అలా చూసినప్పుడు? తర్వాత నాకు బాగా అనిపించిందంటే, నేను ఆ మధ్య అదే టైంలో నేను జనవరి 1కి ఒకరోజు నేను నడిచి వెళ్తా ఉన్నా. నడిచి వెళ్తూ ఒక టీ కొట్టులో టీ తాగుతున్నారు వాళ్ళు కొంతమంది పిల్లలు. నేను టీలు కాఫీలు నాకు అలవాట్లేదు. నాతో వచ్చి నన్ను తీసుకొచ్చిన పాస్టర్ గారు అక్కడ నిలబడి ఆయన టీ తాగుతున్నాడు. నేను మాట్లాడుతుంటే వాళ్ళు నా వెనకుండి కోయి అని అరుస్తున్నారు.
మిమ్మల్ని చూసి నన్ను చూసి కాదు అంటే వాళ్ళు దాని చేస్తున్నారు. నాకు భయం వేసి అటు చూసా, అంటే ఎందుకు కడుతున్నారని చూడగానే నన్ను చూశారు. నన్ను చూసి పరిగెత్తుకొచ్చి నన్ను ఇదిగో కోయికో అని చెప్పేసి నా దగ్గరికి వచ్చి అందరూ చేరిపోయారు. పిల్లలు పెద్దలు మొత్తం వచ్చి ఫోటోలు దిగి చేసుకున్నారు. ఏంటి ఇలా నాకు ముందు ఆశ్చర్యం మించింది, తర్వాత చెప్పారన్నమాట ఇంత ఫేమస్ అయిపోయామని. మీరు ఫేమస్ అయ్యారు, అంతా బాగుంది. మీరు దేవుడి కోసం రాశాను ఈ పాట అని చెప్పి చెప్తున్నారు కదా, దాన్ని ఇప్పుడున్న జనరేషన్ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ దాన్ని కొంచెం వికృతంగా కొంచెం వ్యంగ్యంగా తయారు చేసి మిక్స్లు యాడ్ చేసి బీట్లు పెట్టి దానికి డిఫరెంట్గా పోర్ట్రే చేస్తున్నారు బయటికి. అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? అంటే బాధే కానీ నేను చేసేది ఏముందమ్మా. ఇప్పుడు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాయా ఆగండి ఆగుతారా? వాళ్ళు ఆల్రెడీ చేసేసుకున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? కనీసం ఈ రాసినోడు ఎవడో, ఇప్పుడు ఈ రోజున జరిగే పరిస్థితి ఏంటి, నేను నా సేవలో 40 సంవత్సరాలు చూస్తున్నానమ్మా. చాలామంది నేను చెప్పే మాటలు కానీ నా సాక్ష్యాన్ని కానీ ఎంతోమంది విమర్శించారు. విమర్శించకపోగా తర్వాత అర్థం చేసుకొని నన్ను అభినందించిన వారు ఉన్నారు. కొంతమంది ఎలాగైనా ఈ సాక్ష్యం అనగదొక్కాలి, పైకి తీసుకురాకూడదు, ఈయన అణిగిపోవాలి అని చెప్పి కూడా కొంతమంది నాకు తెలియకుండా వాళ్ళకి ఫోన్ నన్ను ఎవరైనా పిలిచారనుకోండి మీటింగ్కి, పిలిచినప్పుడు వీళ్ళకి ఫోన్ చేసి ఆయన పిలవబాకండి, అవన్నీ దొంగ మాటలు అబద్ధ మాటలు అని చెప్పి వాళ్ళకి చెప్పడం. చెప్తే వాళ్ళు నన్ను పిలిచేవారు. పిలిచి నన్ను చూసిన తర్వాత ఆశ్చర్యపోయేవాళ్ళు, ఇంత చక్కని సాక్ష్యము, ఇంత దేవుని మహింపరుస్తున్నావు, నిన్ను గురించి వాళ్ళెవరో ఇంత చెప్తున్నారు నీ గురించి చండాలంగా అని వాళ్ళు వాడు చెప్పాలంటే నన్ను విమర్శించిన కొందుకే పైకి వచ్చేసానమ్మా. నా జీవితం విమర్శనలో నన్ను ఎవరైతే విమర్శిస్తావో ఎంత విమర్శించారో అంతగా పైకి వచ్చేసాను. దేవుడు అలా పైకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ కోయి పాట కూడా ఈ కోయి పాటల మధ్యలో కోళ్ళు కోయిన మాట వస్తుంది. అవును. ఒక ఊరు మీటింగ్కి పిలిస్తే ఆ పిలిచేవారు నాకు ఏం చెప్పారంటే, అయ్యా మీరు వస్తున్నారు కదా, మీకు ఏం భోజనం రెడీ చేయమంటాను, ఏం కూర తింటారు చెప్పమన్నారు. సార్ నాకు నాటుకోడి అంటే ఇష్టం అన్నా నేను. సరే తయారు చేసి రమ్మన్నారు. నేను వెళ్ళేసరికి వాళ్ళు ఆ ఊరిలో కానీ పక్క ఊరిలో కూడా నాటుకోడి దొరకలేదంట. అంటే కొనుక్కోటాలి దొరక్క ఈయన ఎంతో ఇష్టపడి అడిగాడు నాటుకోడి, మరి ఆయనకి ఎట్ట పెట్టాలని చెప్పి ఆలోచించుకుంటూ బాధపడుతున్న టైంలో నా కోసం భోజనం రెడీ చేసే వాళ్ళ ఇంటి పక్కింటి వాళ్ళ కోడి వాళ్ళ ఇంట్లోకి వచ్చింది. పక్కింటి వాళ్ళ కోడి వాళ్ళ ఇంట్లోకి వచ్చింది. రాగానే ఇదే మంచి అవకాశం అని వాళ్ళకి చెప్పకుండా ఈ కోడిని చంపేసి కోసారు, దొంగ కోడిని కోసి వండి పెట్టారు. నేను వచ్చేసరికి 6:30 అయింది. నాకు ఎక్కడికి వెళ్ళినా ముందు కొద్దిగా భోజనం చేయడం అలవాటు. నాకు మీటింగ్ అయ్యేసరికి ఏ టైం తెలియదు కదా పెద్దోడిని అని చెప్పి వెళ్ళి 7 నాకు అప్పుడు మంచి వేసవకాలం అది. నేను పైకి ఎక్కి అది మేడ మీద మంచం వేశారు, పైకి కూర్చున్నా. వీళ్ళు కూడా భోజనం పైకి తీసుకొచ్చారు. కోడిని బాగా నాటుకోడి పులుసు మంచిగా వండారు. నేను తృప్తిగా సంతోషం తింటున్నా, హ్యాపీగా తింటున్నా. నేను తింటున్న టైంలో కోడిపోయిన పక్కింటోళ్ళు తిట్టుకుంటున్నారు, గట్టిగా కేకలు తిడుతున్నారు. ఒక ఆమె బాగా తిడుతుంది, నా కోడి ఎత్తుకెళ్ళినోడు సావా, నా కోడిని తిన్నోడు పైనుంచి పైన పోవా అని తిడుతున్నారు. నాకు వినపడుతున్నాయి కదా, నన్ను అనుకోవట్లే నేను. ఈ లోపల ఆ పాస్టమ్మ గారు వచ్చి, అయ్యగారు ఆ అమ్మాయి తిట్టేది ఎవరినో తెలుసు అంది. ఆ అమ్మాయి తిట్టేది ఎవరినో తెలుసు అంది. నాకేం తెలుసమ్మా, నేను ఇప్పుడు వచ్చాకన్నా. ఆ అమ్మాయి తిట్టి నిన్నే అంది. నేనేం చేశానమ్మా, నన్ను తిడద్దు అన్న. ఆ అమ్మాయి తిట్టి, ఎందుకంటే ఆ కోడు దానిదే, దానికి చెప్పకుండా కోసేసామని దొంగ కూడా ఉంది. అమ్మ ఎవరికైనా అతిథులకు దొంగ కోళ్ళు పెడతారా అని చెప్పని ఆ మనసు అలాగుండి కిందకి వచ్చి ఆ మాట మీద ఆ సభలోనే పాట పాడితే ఈ పాట పాడుతున్నా. కోయని పాట పాడుతున్నప్పుడు ఒక ముసలైన నా ఎదురు కూర్చున్నాడు. కోడిపోయిన అలా ఇంటే ముసలైన నా ముందు కూర్చున్నాడు. ఆయన కోడిపోయిన బాధలో నేను అందరినీ కోయను అంటున్నా. కోయికను అంటే ఆయనకి ఏం అర్థమైంది, కోయికమంటే ఆయన కోడికోయి అన్నాడు. కోడికోయి అన్నాడు. ఇంకా అక్కడి నుంచి ఇది అందరూ ఆ సభలో అందరూ కోడికోయి ఇక అలా గట్ట అయిపోయింది అన్నమాట.
ఆ కోడిని కోయి అనేది ఇప్పుడు కొంతమంది టీ షర్ట్స్ మీద కూడా ప్రింట్ వేయించి కోయి కోయి కోడిని కోయి అని కింద కోడి బొమ్మ వేస్తున్నారు. టీ షర్ట్లు కూడా వచ్చేసిందా? టీ షర్ట్స్ మీద కూడా సోషల్ మీడియాలో చాలా ట్రెండ్ అవుతుంది అది. ఇప్పుడైతే పండగ అందరు కొనుక్కుంటారు, నేను కూడా కొనుక్కోవాలి. ఓకే, చిరంజీవి పున్నమి నాగు సినిమా మీ స్టోరీనే అని చెప్పారు కదా, అసలు వాళ్ళ కళ్ళలో మీరెప్పుడు పడ్డారు? ఇది 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 చెప్పవలసిన మంచి మాట. ఇది అడవిలో ఉన్నప్పుడు చిరంజీవి గారు కానీ సినిమా ఇండస్ట్రీ కానీ ఎవ్వరు కూడా నాకు తెలియదు, ఆ డైరెక్టర్ నాకు తెలియదు, వాళ్ళెవరు నాకు తెలియదు. నాతో మాట్లాడతాకి మనుషులు వచ్చే అవకాశాలు లేవు. అయితే మా నాన్న నాకేం చెప్పాడంటే, ఎవరో సినిమా వాళ్ళండరా అడవిలోకి వచ్చి నీ గురించి ఎంక్వైరీ చేశారు, ఆ అబ్బాయి అలా ఉన్నాడు ఎందుకని చెప్తే మేము చెప్పాం నీ గురించి అని చెప్పాడు ఎప్పుడు మా నాన్న. అది అయిపోయిన తర్వాత నేను తర్వాత ఈ సాక్ష్యాన్ని ప్రారంభిస్తున్న టైంలో మీలాంటి వారు నన్ను అడిగారు, ఈ స్టోరీ ఈ పొన్నమనాడు సినిమాలో ఉందండి, ఒక సినిమా తీశారు ఆ స్టోరీలాగా ఉంది ఈ స్టోరీ అన్నారు చిరంజీవి గారు. దాంట్లో అది ఇస్తే నేను కూడా నిజంగా నాలాగా నా స్టోరీ అని చెప్పి నేను కూడా వెళ్ళా దాన్ని. అప్పుడే ఆ రోజు ఇప్పుడు ఇది యూట్యూబ్లో ఉన్నాయి, ఆ రోజులు వీసీఆర్లు ఉంటాయి అన్నమాట, టీవీలో పెట్టుకుని చూసి ఆ క్యాసెట్ చూపించారు నాకు. ఓహో నన్ను బట్టి తీశారేమో అని నేను ఊహించుకొని జస్ట్ ఇది పొన్నమనాగు సినిమా లాగా ఉందని చెప్పేసి అలా చెప్పాను తప్ప ఈ ఇండస్ట్రీ వారు వచ్చి నన్ను ఎవరు అడగలేదు, నాతో కలవలేదండి. అది మా పెద్దలకి వాళ్ళు చెప్పారంట, ఎవరో చెప్పిళ్ళారు, ఒకవేళ అదేమో ఇదే నా స్టోరీ ఏమో అని నన్ను చెప్పాను తప్ప అది నా స్టోరీ అని. కానీ దాంట్లో చిరంజీవి గారిని దాంట్లో ఆ పాత్రలో దాంట్లో చక్కగా చేశారని చూశాను. నేను చూసినప్పుడు కూడా నాది అనిపించింది నాకు ముందు, ఇది అచ్చం నాలాగా ఉందనుకున్నాను. కానీ మనం ఏం చెప్పగలం, కాబట్టి ఆ స్టోరీ అలాగ వచ్చేసింది. అంతేగాని ఆ ఇండస్ట్రీకి నాకు ఎలాంటి సంబంధం లేదు, కాబట్టి ఆ స్టోరీ అలాగైంది. మీ పేరు మీద గిన్నిస్ రికార్డు ఉందని కూడా ఒక వీడియోలో మీరు చెప్పారు. ఎప్పుడు జరిగింది ఇది? గిన్నిస్ రికార్డులోకి ఎప్పుడు ఎక్కారు మీరు? గిన్నీస్ బుక్ అని ఆ పేరు కూడా నాకు తెలియదు, కానీ చాలామంది నేను చెప్తే అన్నాను. అది ఒక వీడియోలో ఒక సాక్షన్లో మీరు చెప్పిందే చూశాను నేను వీడియో. గిన్నిస్ రికార్డ్స్లో కూడా నా పేరుంది, ప్రపంచం మొత్తంలో ఇట్లా పర్మిషన్ తీసుకున్న వాళ్ళు 7 ఉన్నారు, ఆ 7లో నేను ఒకరిని, ప్రస్తుతానికి నేను ఒక్కనే బతుకున్నాను, మిగిలిన 6 చచ్చిపోయారని చెప్పి మీరు మాట్లాడిన వీడియో ఒకటి చూశాను నేను. అది ఆ రోజుల్లో నేను ఆ మీటింగ్కి వెళ్ళాను కదా, వెళ్ళిన మీటింగ్ దగ్గరే ఆ పక్కన ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన వచ్చాడు. వచ్చి ఆయన చెప్పాడు మాట, గిన్నిస్ బుక్ నాకు తెలియదండి అన్న, దాంట్లో నీ పేరు ఉంది, 7 విష మనుషులు ఉంటారు, 7 ఉన్నారు వాళ్ళు, ఆ 7లో నువ్వు బతుకావు అనమాట, ఆ దేవుడు బతికించాడేమో అనిపించేసరికి ఇక నేను అది ఊహించుకొని అలా చెప్పాను. అంతేగా నేను ఎప్పుడు చూడలేదు అసలు ఆ గిన్నిస్ బుక్ ఎలా ఉంటుందో కూడా తెలియదు నాకు. ఓకే, అడవిల నుంచి 700 కిలోమీటర్లు దేవదూత మిమ్మల్ని మీటింగ్ తీసుకొని వచ్చింది అని చెప్పారు కదా, మీరు సేవ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడైనా కనిపించిందా మీకు దేవదూత? ఆనాడు నుంచి ఈనాడు వరకు నేను నమ్మేది ఏంటంటే, దేవుడు దేవదూత ద్వారా దేవుడే నన్ను నడిపిస్తున్నాడని నా నమ్మకం. ఎందుకంటే మన కీర్తన 91 ఉంటుంది, మీ పాదములకు రాయి తగలకుండా దేవదూతలు మిమ్మల్ని అనుక్షణం కాపాడతారని. కాబట్టి ఇప్పుడు ఈ రోజు వరకు అండి, ఈ రోజు వరకు నేను ఎక్కడ మీటింగ్ వెళ్ళినా ఏ ఊరిలో ఒక్కడిని వెళ్తాను ఒంటరిగా. నా వెనక బానిసలు ఉండరు, సెక్యూరిటీ గార్డులు ఉండరు, ఎవ్వరు ఉండరు, నాకు ఏ బందోబస్తు ఉండదు. ఒంటరిగా బస్సు ఎక్కినా, ట్రైన్ ఎక్కినా, కారులు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఒంటరిగా వెళ్తాను, ఒంటరిగా వస్తాను. కారణం దేవుడు నాకు చెప్పిన ఒక అభయం ఉంది. అభయమే, నిన్ను విడవను ఎడబాయను, నిన్ను విడవను ఎడబాయనన్న దేవుడు, ఈ భూమి ఆకాశము సృష్టించిన గొప్ప దేవుడు, నా పక్షముగా అంత గొప్ప సైన్యం ఉండగా నాకెందుకు భయం అని ఒంటరిగా వెళ్తుంటాను. కానీ నా బంధువులు అందరూ భయపడతారు, నా భార్య బిడ్డలు భయపడతారు. చాలామంది అడుగుతారు ఏంటంటే ఒక్కడు వచ్చావని. చాలామంది ఈ రోజున చిన్న చిన్న పాస్టర్లే 20 మందిని వేసుకొస్తుంటారు, నువ్వేంటి ఒక్కడు వచ్చావని అంటారు. కానీ నాకు ఎవ్వరు లేరు, ఒక్కడినే నా ఒక్క బ్యాగే నేను వెళ్తాను, సేవ చేసుకుని వచ్చేస్తాను. అయితే నా నమ్మకం ఏంటంటే, మీరు అన్నది దేవదూతలు ఆనాడు నుంచి ఈనాడు వరకు అప్పుడైతే నడిపించారు, ఇప్పుడు కనిపించకపోయినా సరే నా పక్కనే ఉన్నారని నా నమ్మకం.
ఇప్పుడు మీరు కోయి పాట కూడా రికార్డ్ చేస్తున్నారని, అలాగే మీకు సినిమాలో అవకాశాలు వస్తున్నాయని, సినిమా పాటలు పాడడానికి కూడా అవకాశాలు వస్తాయని నేను విన్నాను. ఇది ఎంతవరకు కరెక్ట్? చాలామంది నిర్మాతలు, డైరెక్టర్లు, తర్వాత గాయకులు ఇటీవల మన రమణ గారు, పల్సర్ బైక్ రమణ గారు రికార్డింగ్ చేస్తాం అని చెప్పారు గారు. నిర్మాతలు కూడా డైరెక్టర్లు కూడా అడిగారు నీకు ఒక పాత్ర ఇస్తామని. కానీ నేను వాళ్ళకి చెప్పుకునేది ఏంటంటే నటించను వద్దు అనేది అనను, కానీ నేను చేసేది దేవుని సేవ, ఆ ప్రభు సేవ చేస్తున్నాను. నాకు తగినటువంటి పాత్ర ఇది సమాజానికి మేలుకరంగా అనిపిస్తే ఖచ్చితంగా నేను చేయడానికి సిద్ధమే. వాళ్ళు అడుగుతున్నారు. దేవుని దయ వల్ల దేవుడు కూడా ఒకవేళ ఈ మార్గం రప్పించాను, ఏదో రకంగా సేవ చేయాలి కాబట్టి ఇటు రప్పిస్తున్నాడేమో, ఆ ప్రకారంగా నేను ఎప్పటికైనా సిద్ధంగా ఉంటాను. తగిన పాత్ర నుండి చేస్తాను. ఇప్పుడు మీకు యాక్టింగ్ వచ్చా చేయడం? నాకు అసలు ఏది రాదు, యాక్టింగ్ రాదు, కానీ దేవుని సేవలో మాత్రం. ఇప్పుడు మరి దేవుని సేవ చేసుకుంటూ యాక్టింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా మీరు? అదే చెప్తున్నా కదా, దేవుని చిత్తమైతే దేవుడు ఆ రూట్లు నడిపిస్తే ఖచ్చితంగా అట్టు చేస్తాను. దేవుని సేవ వదలను, నా ప్రాణం పైన వదలను. నేను సేవలోకి వచ్చిన కొత్తలో రాసుకున్న ఫస్ట్ పాట నా పనులు, నాకు నేను చదువుకుంది 7వ తరగతి చెప్పా కదా, 7వ తరగతికి నన్ను ప్రేమించి గవర్నమెంట్ వారు చిన్న జాబ్ ఇచ్చారు స్టేట్ బ్యాంకులో. అది కూడా వాలంటరీగా, అంటే కొంతకాలం నమ్మకంగా ఉంటే పర్మనెంట్ చేస్తామన్నారు. ఎప్పుడో జాబులోకి వెళ్ళానో వెంటనే నా మనస్సాక్షి గద్దిచ్చింది. నేను ఆ రోజు దేవుడికి మొక్కుబడి చేసుకున్నాను, దేవుడా యేసయ్యా నన్ను బతికిస్తే చచ్చిపోయే వరకు నేను సేవ చేస్తాను నా మొక్కుబడి చేసుకున్నాను. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఈ పని చేస్తున్నాను అని అనుకున్న టైంలో దేవుడు నాతో మాట్లాడుతూ నాకు అనిపిస్తుంది ఒకరి ద్వారా. సృష్టిని కలిగించిన నేను నిన్ను పోషించలేనా? నిన్ను నీ కుటుంబాన్ని పోషిస్తాను, నా సేవ చేయమన్నట్టుగా. కానీ ఆ జాబ్ మానేశాను. నా యవ్వన కాలంలో జాబ్ మానేశాను, పనులు మానేశాను, అన్నీ మానేసి యేసయ్య సేవ చేశాను. ఆయనే నన్ను పోషించాడు, నన్ను నా భార్యని నా 2 కూతురికి పెళ్ళిళ్ళు చేశాడు, నా కుటుంబాన్ని నిలబెట్టాడు, ఇప్పటికీ నడిపిస్తూనే ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు నా దేవుని సేవ విడిచిపెట్టి ఇంకో దాంట్లోకి వెళ్ళాల్సినంత అవసరం లేదు, అంత కర్మ కూడా నాకు పట్టలేదు. నన్ను దేవుడిని పోషించుకుంటాడు. కానీ ఒకవేళ దేవుడే ఈ ద్వారం తెరిస్తే ఎల్లమంటే తప్పనిసరికి వెళ్ళాలి, తప్పదు. ఇది కూడా ఒక దేవుని సువార్తకు అని ఒక ద్వారం ఆయన తెరిస్తే వెళ్తాను, ఓకే. అంతేగాని దేవుని సేవ మాన్నం. అందుకని ఫస్టే నేను రాసుకున్న పాట ఒకటి ఉంది, జస్ట్ చిన్న పాట. సావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా, నీ సాక్షిగా నేను జీవింతునయ్యా, నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా, మనిషిగా పుట్టిన సర్పనయ్యా, పాపము కడిగాబులే విషము విరిచావులే, నన్ను మనిషిగా ఇలా నీవు నిలిపావులే, క్రీస్తు దాసుగా పేరు పెట్టి పిలిచావులే, ప్రభువా కాచితివి ఇంత కాలం, కాచితివి ఇంతకాలం, సావైన బ్రతుకైన నీ కొరకే దేవా, నీ సాక్షిగా నేను జీవింతునయ్యా. చాలా బాగా పాడారు మీరు పాట. మీ జీవిత సాక్ష్యాన్ని పాటగా మలిచారు. అవునయ్యా, అవునమ్మా. ప్రతి పాటలో నా జీవితానికి మలిసిన ఉన్నది. నీ చేతిలో యేసు, నీ సేవలో నా జీవితం కడతేరని, నా బ్రతుకంతా ప్రభు నీ కోసమే కరిగిపోవాలి క్రోవొత్తిలా. చాలా బాగుంది పాట. ఇలాగ అంటే ఈ రూట్లో ఇంత దేవుడు నన్ను ప్రేమించి ఎంత ఆర్థిక ఇచ్చినందుకు నా జీవితం ఆయన కోసం అర్పించుకున్నాను.
అంటే ఈ తెలుగు పాటలు కాకుండా ఈ కోయి కోయి లాంటి పాటలు ఇంకెన్ని రాశారు మొత్తం? ఒక 10 ఉంటాయి అయ్యా. రాగం కట్టలేదు, ఆల్రెడీ రాశాను, 10 పైన రాశాను, ఇంకా రాగం కట్టలేదు. కట్టగానే ఫస్ట్ మనకిస్తాను. అంటే ఇంకో 10 కోయి కోయిలు వస్తాయి. 10 కోయిలు వస్తాయి. చాలా సంతోషంగా ఉంది క్రిస్ దాస్ గారు. నిజంగా మీరు విజయవాడ నుంచి డైల్ న్యూస్ కోసం మీ ప్రేమతో ఇక్కడ వరకు వచ్చి మాకు మీ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. ఎందుకంటే చాలామందికి తెలీదు మీ అంతర్గతం ఏంటి, అసలు మీ జీవిత చరిత్ర ఏంటి, అది నిజమా కాదని చాలామంది సందిగ్ధంలో ఉన్నారు. అలాంటి టైంలో మీరు మా ఛానల్కి ఇంత ప్రేమపూర్వకంగా వచ్చి మా కోసం టైం స్పెండ్ చేసి మీ జీవిత సాక్ష్యాన్ని మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. చాలా చాలా వందనాలు, మీ అందరికి వందనాలు. ఈడు మన డయల్ న్యూస్ ఈ టీవీ ఛానల్ రూపంగా మీ అందరికి చెప్పేదేనండి, జాతి కుల మత వర్గ ఏ భేదం లేదు. ఈ 2025 సంవత్సరంలో యేసు ప్రభు వారు మిమ్మల్ని మీ కుటుంబాలు అందరిని దీవించాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈ డైల్ న్యూస్ యాజమాన్యాన్ని పనిచేసే వారందరికీ వారిని వారి బిడ్డల వాళ్ళ కుటుంబాలని దీవించి ఇంకా ఈ డైల్ న్యూస్ ఈ యొక్క టీవీ ప్రోగ్రాం ఈ ప్రపంచవ్యాప్తంగా దేవుడు అభివృద్ధి చేయనుగాక. మీ అందరికీ నేను చెప్పేదేనంటే, నా సాక్ష్యము నా యేసు ప్రభు నాకు చేసినటువంటి మేలును బట్టి నేను చెప్పుకున్నాను తప్ప ఏ మతాలని ఈ మత మార్పిడి చేసి మిమ్మల్ని అందరిని ఏదో మతాల్లో దిగిపోమని మాత్రం కాదు. నాకు ఆ ఉద్దేశం లేదు, నేను ఆ విమర్శన కూడా వెళ్ళను. నా దేవుడు నాకు చేసినటువంటి గొప్పతనం మాత్రమే నేను చెప్పుకున్నాను. ఇందులో ఏమైనా మీకు బాధ కలిగించే విషయాలు ఉంటే బాధ పెట్టుకోవద్దండి. నేను అందరినీ ప్రేమించేవాడిని, అందరి కోసం ప్రార్థన చేసేవాడిని. మిమ్మల్ని మీ కుటుంబాన్ని ప్రభు దీవించును గాక. ఈ అవకాశం ఇచ్చినటువంటి మరొక్కసారి ఈ డైల్ న్యూస్ ఛానల్ వారికి, యాజమాన్యం వారికి నా నిండు మనం చెప్పుకుంటూ మీ ప్రేమ, మీ సహకారం, మీ ఆదరణ ఎప్పుడు నాకు కావాలని, నాకు నా కుటుంబం నా సేవకి మీ యొక్క సహకారం నాకు కావాలని కోరుకుంటూ నేను ముగించుకుంటున్నాను. నమస్కారం. చాలా వందనాలమ్మా, చాలా వందనాలు బాబు. అయ్యా కెమెరామెన్లు అందరికీ వందనాలు అయ్యా. సో ఇది ఓవరాల్గా క్రీస్తు దాసు గారి ఇంటర్వ్యూ. చాలా రోజుల నుంచి అసలు ఈయన ఎవరు, మీటింగ్స్లో ఆయన చెప్పేవన్నీ నిజాలేనా, ఈ ముసలావిడ చనిపోవడం ఏంటి, గిన్నిస్ రికార్డ్ ఏంటి, పున్నమి నాగు సినిమా ఏంటి, ఇవన్నిటి గురించి చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. నిజానికి చాలామంది ఇంటర్నెట్లో చాలా నెగిటివ్ కామెంట్స్ కూడా పెడుతూ ఉన్నారు. సో ఓవరాల్గా ఆయన చెప్పేది ఏంటి అంటే, సౌండ్ పొల్యూషన్ గురించి అవేర్నెస్ ఇచ్చే దీంట్లో భాగంగా చెప్పిన ఒక చిన్న జోక్ అది. అండ్ గిన్నిస్ రికార్డ్ గురించి కూడా ఆయనకు తెలియదు, పున్నమి నాగు సినిమా గురించి కూడా ఆయనకు తెలియదు. ఎవరో మిస్గైడ్ చేస్తే ఇట్లా చెప్పడం తప్పితే కావాలని ఆయన చేసింది ఏది లేదు అని స్వయంగా ఆయనే చెప్పారు. సో మాట్లాడే ప్రతి మాటలో మంచిని తీసుకోకుండా ఇట్లాంటి విమర్శలు, ట్రోలింగ్స్ చేయడం ఇప్పటికైనా ఆపితే కొంచెం మంచిది అని ఆయన చెప్తున్నారు. ఓవరాల్గా ఇది ఎప్పటి నుంచో ఇంటర్నెట్లో ట్రెండింగ్ అవుతున్న క్రిస్ దాస్ గారి అసలు స్టోరీ. మరిన్ని ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం కీప్ వాచింగ్ డైల్ న్యూస్.